రబీ సీజన్లో కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూడా అన్నదాతలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ అన్నదాతలు ఉన్నారు సార్, చెప్పండి ఎలా ఉంది పరిస్థితి మీకు క్షేత్ర ఉందండి? మాకు 15 రోజులు ఏంటంటే సంచులు ఇచ్చండి, మొత్తం పొలం అంతా ఈ క్రాప్ అయింది సార్. 15 రోజులు బట్టి పట్టుబడి నెట్లు పెట్టి వాళ్ళు కూర్చున్నాం సార్. అడిగితా ఉంటే టార్గెట్లు పూర్తి అయిపోయినాయని చెప్తున్నారండి. ఎన్ని రోజులు తిరిగినా ఇదే పరిస్థితి అండి. రైతు భరోసా దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదండి. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ నా వర్షానికి మొత్తం తడిచిపోయినాయండి. మళ్ళీ అయినా నెట్లను తిరగేసి మళ్ళీ కూలీలను పెట్టుకొని అవన్నీ మళ్ళీ ఎండబెట్టుకొని అంతా డబుల్ పని అండి. అంతా కూడా అదనంగా రూపాయి మాకు ఖర్చు సార్. గతంలో ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలా, ఇప్పుడు ఈ పరిస్థితి అండి. అసలు రైతు పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉందండి. పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ మీకు ఒబ్బడి చేసి పైకి రవాణా చేయడం పెద్ద కష్టంగా ఉందండి. ఇలాంటి పరిస్థితి టార్గెట్ కానీ ఆఖరి మొక్కలు వచ్చేసి కూడా పట్టుకెళ్ళిపోవారండి. మొక్కలు వచ్చేసి పాడైపోయింది సార్వాకండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క గింజ కూడా మిగల్చకుండా మొత్తం ఎత్తేమని మహానుభావుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా మొత్తం ఒక్క గింజ లేకుండా మాకు ఇబ్బంది లేకుండా మొత్తం తీసుకెళ్ళిపోయారు. టార్గెట్ అనే పదం మేము ఇప్పుడే అంటున్నామండి. ఇప్పుడు రైతు పండించిన ధాన్యం టార్గెట్ అంటే మాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు మేము రైతులను కూడా పోటీ పడతామండి పండించేటప్పుడు. పక్కన మేము ఒక ఎక్కువ భర్త పండించాలనే ఉద్దేశంతో కొంత మేము పోటీ పడి పండిస్తామండి పంటని. అలాంటి పంట వాళ్ళు పండితే ఏమవుతుందంటే ఎక్కువ ఎందుకు పండించామన్న పరిస్థితి వచ్చిందండి. విచిత్రం ఏంటంటే రైతుని ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు, ఇంకా ఉత్సాహంగా పండించు ఇంకా బాగా పండించని ప్రభుత్వాలు కానీ అది ఉత్సాహపరచాలండి. ఇలా నిరుత్సాహపడుతున్నారు. ఏంటి ఇన్ని ఎందుకు పండించారు, ఇన్నే పండించాడని చెప్తున్నారండి. రేపు ఇంకా తక్కువ పండించాలండి. ఇలా ఉద్దేశం ప్రకారం అయితే మేము ఆ ఎకరానికి తగ్గట్టుగా పండించకూడదండి. ఆ పండిస్తే కెపాసిటీ తగ్గట్టుగా ఇంకా తక్కువ పండించి అది ఎందుకు ఉపయోగపడకుండా రైతు దెబ్బతినాలండి. ఇప్పుడు భర్త పండితే రైతు సంతోషపడతాడండి. అది వెళ్తే ఆ రూపాయి వస్తే మేము ఏదో కొంచెం ఇదవుతామండి. ఆ పండించిన పంట వెళ్తలేదు, అది పండించడం అంతా ఒక కష్టం వేరండి. పంట అయ్యేదాకా ఇప్పుడు దాన్ని మేము మార్కెటింగ్ చేసుకోవడం కష్టం అవుతుందండి. ఇప్పుడు ఇది వీళ్ళు ప్రభుత్వం తీసుకోపోగా ఇప్పుడు ఏం చేయాలండి? మేము ఈ మామూలు దళారులు కొంటే వాళ్ళు 500 200 తగ్గించి అడుగుతారండి బస్తాకి. ఈ క్రాప్ అంటున్నారు, ఈ క్రాప్ చేశారా ఏంటంటే బస్ ఈ క్రాప్ చేశారా? చేశారండి, ఈ క్రాప్ చేశారండి. దాన్ని ఒక అధికారి అన్నారంటే నన్నండి, ఒక అధికారి చెప్పడం కాలేకదన్న మాకు డెల్టా ప్రాంతానికి ఎక్కువ ఎందుకు పండించారు అంత పండించమని ఎవరు చెప్పారు అని చెప్పారంటే. అదే ఒక నిన్న వచ్చిన న్యూస్ అండి ఇది. మరి చూడండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ రైతు పరిస్థితి అర్థం కావట్లేదు. మళ్ళీ తిరగేయడం వల్ల 15,000 10,000 లాస్ట్ అదనపు ఖర్చు అండి ఇది రైతుకు వచ్చి. సంచులు ఇచ్చారండి, సంచులు ఇచ్చి 15,000 తీసుకెళ్తారు. ఈ క్రాప్ అయి ఉందండి, ఎందుకు ఈ భూమి ఈ క్రాప్ అయి ఉందండి. ఈ క్రాప్ అయినా టార్గెట్ అయిపోయింది అంటున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఈ క్రాప్ అవ్వలేదు అనుకోండి, టార్గెట్ అయిపోయిందండి. ఈ క్రాప్ అయిన పొలానికి కూడా టార్గెట్ అయిపోయింది చెప్తున్నారండి. మరి పరిస్థితి అర్థం కావట్లేదండి. ఎక్కువ చూడలేదండి. ఇప్పుడు ఎక్కువ ఎందుకు పండించారని అడుగుతున్నారండి. అది ఇది కొత్త విచిత్రం అండి. ఎక్కువ ఎందుకు పండించారు రైతు అంటే ఇప్పుడు దావాగా 60 బస్తాలు అవుతుందండి, సారవాకు వచ్చి 40 అవుతుందండి. అంటే సారవాకు 20, దాలవాకు 30 పండించమన్నారండి గవర్నమెంట్ చెప్పి లెక్క ప్రకారం. ఇప్పుడు అది అధికారులు చెప్పేదండి. అదండి. ఏమి ఉంటుందండి అసలు బొత్తిగా దారుణం కింద ఉంటుందండి. ఇప్పుడు అసలు ధాన్యం అంటూ వెళ్తేనే కదండి టార్గెట్ పడిపోయింది అంటున్నారు. అదేమో మాకు తెలియదండి. ఈ చదువుకోలేదు. సంచులు ముందు ఇచ్చేస్తున్నారండి, సంచులు ఇచ్చాక టార్గెట్ పడిపోతుందండి. తీసుకెళ్తలేదండి. ఏమో లారీలు రావు. లారీ ఏదంటే లారీ వస్తుందా అంటున్నారు. ఈ ధాన్యం చూస్తే తడిసిపోతుంది. అవి 100 రూపాయలు తగ్గించండి. 100 రూపాయలు అంటున్నారు. ఇప్పుడైతే 400 రూపాయలు తక్కువండి బస్తాకి. గవర్నమెంట్ మొన్న దాకా 1720 రూపాయలు కొంటే ఇప్పుడు దళారులు 1400కి ఎత్తావా తడిసిపోయినాయి, లేదా 1500కి ఎత్తావా తడిసిపోయినాయి. లోడింగ్ ఛార్జీ నీది, అక్కడ తరుగులు వస్తే నీయే. మరి ఇందులో తరుగులు అంటండి మార్చి కటింగ్ అంటున్నారండి. అప్పుడే 10 రోజులు అయిందండి. దాన్ని బట్టి మాకు ఆర్బీకీలో మా ఆధార్ కార్డు పట్టుకెళ్తేనే చూసి మాకు సంచులు ఇస్తారండి. మా ఆధార్ కార్డు పట్టుకెళ్ళాం, చూసుకున్నారు, సంచులు ఇచ్చారు, పట్టేసాం. ఎన్నిసార్లు అయిపోయినాయండి. అయిపోయిన తర్వాత టార్గెట్ అయిపోయింది అంటున్నారు. మరి టార్గెట్ అనేది వాళ్ళకి ఎలాగొచ్చింది? ఇప్పుడు 10 ఎకరాలకి ఈ క్రాప్ అవుతే 10 ఎకరాలకి 60 బస్తాలు అవుతాయి అనుకుంటాం. 600 బస్తా. ఈ 600 బస్తాను ఎలకోకుండా టార్గెట్ ఎలాగైపోయింది. నిన్న ఒక ఆఫీసర్ వచ్చి అడుగుతారు, అది టార్గెట్ ఎలాగైపోయిందని అడిగారండి. టార్గెట్ ఎలాగైపోయి ఇంకో ఆఫీసర్ అంటారు వడిసేలు ఎక్కువ చేశారండి అని అడుగుతున్నారు. వడిసేలు ఎక్కువ ఎలాగుడుతుందండి? ఈ పంటకు ఎప్పుడు కూడా మొక్కజొన్న ఎక్కువ పెడతారండి మెరకలు. కాలు కింద అంటారా గోదావరి నీళ్ళే కాబట్టి వరే ఉడుతాం, అది తప్పదు. డెల్టా ప్రాంతానికి కూడా టార్గెట్ అయిపోయినాయి అంటున్నారు. ఈ టార్గెట్ మొక్కజొన్నలు పెట్టిన వాళ్ళకి టార్గెట్ తగ్గుద్ది. మరి అలాంటప్పుడు ఈ గవర్నమెంట్కి ఎలాగైపోయింది? లాస్ట్ ఇయర్ వర్షం వచ్చినప్పుడు ద్రాసు కొట్టుకెళ్ళిపోతే ఆ దాన్ని తీసుకొచ్చి ఒప్పుడు చేసి దాన్ని ఆరబెట్టుకుంటే వైసీపీ గవర్నమెంట్ అదే రేటు కొందండి. ఏ మొక్కలు వచ్చేసినా ఏమొచ్చినా దాని రేటు తగ్గ. మరి గవర్నమెంట్ అలా కదండి, అసలు ఉన్న దానివే ఇప్పుడు అవ్వలేకపోతుంది. ఇప్పుడు మంచిగా ఉన్న దానివే మాకు మార్కెటింగ్ అవ్వట్లేదండి. పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం ఒక ఎత్తు అయిందండి. పండించినవి కన్నా అమ్ముకోలేకపోతున్నామండి ఇప్పుడు. లేదండి.
అన్నదాతలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా చూస్తారు కనుక క్షేత్రస్థాయిలో కూడా తామంతా పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో పూర్తిగా రాసులు పోసాము. ఇక్కడ ఉన్నటువంటి రాసులు కూడా ఏదైతే కానీ వర్షం పడటం కావడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి వారిని కూడా అన్ని సంచులు ఇచ్చారు అధికారులు. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఆ సంచులకు సంబంధించి కూడా ఒబ్బిడి చేసుకున్నాం. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా రాసులకి ఉన్నటువంటి వాటిని కూడా బస్తాల్లోకి ఎత్తాము. చూస్తే కనుక వర్షం సంబంధించి కూడా ఇప్పటికే వీటి కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఉన్నటువంటి బస్తాలను కూడా కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కూడా పూర్తిగా రైతులకు చూస్తే కనుక తాము ఎందుకు ఇంత పంట పండించారని చెప్పి అధికారులే ప్రశ్నించే దయనీయ పరిస్థితికి చేరుకున్నామని చెప్పి పూర్తి స్థాయిలో కూడా పండించినటువంటి పంటను కూడా ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి గుంటూరు నియోజకవర్గం నుంచి.